పరిస్థితి ఎప్పుడు రాలేదు. 400 కోట్ల రూపాయల ఈఎండి టెండర్దారులు ప్రభుత్వానికి ఆనాడు చెల్లిస్తే దాని నుంచి జప్తు చేయాల్సిన 400 కోట్ల బదులు కేవలం 68 కోట్ల రూపాయలు మాత్రమే జప్తు చేస్తామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వీరున్నటువంటి సబ్ కమిటీ అవుతుందో ఆ సబ్ కమిటీ, అందులో బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారి సబ్ కమిటీ కేబినెట్కు రెఫర్ చేసింది. అందులో సంతకాలు పెట్టిన ప్రతి ఒక్కరు అవినీతి పరులే అవుతారు. కేబినెట్కు రేపు పోయిన తర్వాత కనుక జప్తు 400 కోట్ల రూపాయలు జప్తు చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన నిందితులైతారు. కేబినెట్లో రేపు ఎల్లుండి సంతకం పెట్టబోయేటువంటి ప్రతి మంత్రి గారు కూడా ఈ కుంభకోణంలో బాధ్యులైతారు. ఇది బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక.